అందరికీ షలోం. కిస్లేవ్ నెల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇశ్రాయేలీల సంవత్సరానికి కనీసం 2 తలలు ఉంటాయి. వసంతకాలంలో నిసాన్ మరియు శరదృతువులో తిషిరే. నిసాన్ నుండి లెక్కిస్తే ఇది 9వ నెల మరియు తిషిరే నుండి లెక్కిస్తే ఈ నెల 3వ నెల. బైబిల్ నెలల ప్రకారము ఒక నెలకి 29 రోజులు, తర్వాత నెలకి 30 రోజులు ఉంటాయి. అయితే కిస్లేవ్ హెష్వాన్ నెలకి రెండింటికి 29 లేదా 30 రోజులు ఉండవచ్చు. నోవాహు కాలంలో మహా జలప్రళయం యొక్క వర్షాలు హెష్వాన్ నెల 17వ తారీఖున ప్రారంభమై 40 రోజులు కురిశాయి. ఆ విధంగా కిస్లేవ్ 27వ తారీఖున ఈ వర్షాలు కురవడం ఆగిపోయింది. హెష్వాన్ 17వ తారీఖున వర్షాలు ప్రారంభమై కిస్లేవ్ 27వ తారీఖున వర్షాలు ముగిశాయి. అంటే మొత్తం 40 రోజులు వర్షం కురిసింది. ఇంకా ఈ కిస్లేవ్ నెలలో 25వ తారీఖున హనుకా అనేటువంటి ఒక పండుగ కూడా ఉంటుంది. ఈ పండుగలో 9 దీపాలను వెలిగించి 8 రోజులు ఈ పండుగ ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ నెల గురించి సెఫర్ ఎట్జీరా యొక్క పురాతన ఆధ్యాత్మిక రచన మనకు చెబుతుంది. ఎలోహిం సమేక్ అనే అక్షరాన్ని సృష్టించాడు. నిద్రలో ప్రధానంగా కిరీటం ధరించి కలిపి ప్రపంచంలో విల్లును మరియు సంవత్సరంలో కిస్లేవ్ను ఏర్పరిచాడు. మునుపటి నెల హెష్వాన్ కొరికే తేలుతో మరియు నోఫెల్ను సూచించే నోన్ అక్షరంతో సంబంధం కలిగి ఉంది. అంటే శరదృతువు. ఈ నెలలో మనం మద్దతు అనే అర్థం వచ్చే సమేక్ అనే అక్షరంతో ఉద్ధరించబడతాము. సెఫర్ ఎట్జీరాలో గుర్తించినట్లుగా ఈ నెల హిబ్రూ సంకేతం మజెల్, విల్లు అంటే కెషెట్. మిద్రాష్ రబీల ప్రకారము ఒక వ్యక్తి యొక్క పాపాలు తేలు విషపూరిత కాటు లాంటివి అయినప్పటికీ ప్రార్థన ద్వారా వాటిని మెరుగైన ప్రదేశానికి తీసుకువెళ్ళవచ్చని ఇది మనకు చెబుతుంది. కొందరు ఈ విల్లును జలప్రళయం తర్వాత నోవాహుకు చూపించిన ఇంద్రధనస్సుతో అనుసంధానిస్తారు. కిస్లేవ్ అనే పదానికి చాలా అర్థాలైతే ఉన్నాయి. కొందరు కిస్లేవ్ అనే పదాన్ని కెసెల్ అనే పదంతో అనుసంధానిస్తారు. దీని అర్థం పార్శ్యం. ఇది ఎలోహింలోని సహజమైన కోరికను సూచిస్తుంది. మరికొందరు దీన్ని కెసిల్ అనే పదంతో అనుసంధానిస్తారు. అంటే మూర్ఖుడు. ఎలోహిం మూర్ఖంగా ప్రవర్తించిన వారి పట్ల కూడా ఎలా శ్రద్ధ వహిస్తాడో చూపిస్తుంది. అంటే ఈ యొక్క పదానికి 2 విధాలుగా అర్థాలు చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఈ నెలలో 2వ ఆలయ యుగం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలను ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక సమావేశానికి పిలిచాడు.